రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆంధ్ర మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్. 2014లో ఆదాయం లేని అనాథగా మిగిలిపోయిన ఆంధ్ర అందరికీ తెలుసు. ఆ విభజన సరైన పద్ధతిలో జరగలేదనేది అందరికీ తెలుసు. మరి అటువంటి ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు అయితేనే అనుభవజ్ఞుడుగా కనీసం ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయగలడని చెప్పి 2014లో ఆయనకు అధికారం ఇచ్చారు. సరే, తనకుండే టీచింగ్ ట్రబుల్స్ ఏదైతే కొత్త రాష్ట్రంగా వచ్చిన తర్వాత న్యాచురల్గా ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటికన్నా ముందు అసలు రాజధాని లేదు, అక్కడ ఆదాయం లేదు, రాజధాని లేదు. ఆదాయం ఉండే హైదరాబాదు ఆదాయం అంతా తెలంగాణకే పోయింది. సో దాని నుంచి రాజధాని ఏర్పడటానికే ముందు ఎక్కడ ఏర్పాటు చేయాలి, తర్వాత అది ఏ పద్ధతుల్లో ఉండాలి, ఇవన్నీ ప్రారంభ దశలో చాలా సమస్యలు వస్తాయి. సో ఏమైపోయిందంటే ఆంధ్ర అభివృద్ధి అనేది విజిబుల్గా కనపడలా జనాలకి. పోలవరం కూడా మొదలయ్యింది కానీ టోటల్గా దాని మీద కూడా విజిబిలిటీ రాలేదు. సో విజిబిలిటీ సమస్య వచ్చింది. ఈ లోపల జగన్ వచ్చేసి ఏమన్నాడు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఇంతకన్నా బ్రహ్మాండంగా చేసి చూపిస్తానన్నాడు. జనం నమ్మారు, ఓట్లు వేశారు. అసలు అది ఎంత దారుణంగా తయారైపోయిందంటే రోడ్లు లేవు, కనీసం గుంటల రోడ్లతోటి ఆంధ్ర అధ్వానంగా తయారైంది. డబ్బులన్నీ సంక్షేమ పథకాల పేరుతోటి ఖర్చు, మౌలిక సౌకర్యాలకి అభివృద్ధికి 0%. అందుకే తిరిగి కూటమికి మళ్ళా అధికారం ఇచ్చారు. కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం మీద ఆధారపడటం. వాళ్ళకి సంపూర్ణ మెజారిటీ ఒక్కదానికే లేదు కాబట్టి అది కలిసి వచ్చిన అదృష్టం. రెండో దఫాలో కూటమి ప్రభుత్వంగా పెట్టుబడుల విషయంలో పరుగులు తీస్తూ ఉంది, రాజధాని రూపుదిద్దుకుంటుంది, పోలవరం వేగంగా నడుస్తూ ఉంది. ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోయేటట్టయితే అద్భుతంగా మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన చేయటం అనేది కూడా ఓ గేమ్ చేంజర్. పోయిన నెలలో ఎయిర్సెల్ మెటల్ నిప్పో స్టీల్ ఫ్యాక్టరీ రావటం కూడా ఓ గేమ్ చేంజర్. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఎన్టీపీసీ హైడ్రోజన్ పూడిమడక దగ్గరది ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినా ఇంతవరకు రూపురేఖలు దిద్దుకోవాలి, అది రావాలి. రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ రావాలి. వీటితో పాటు ఇంకెన్నో ఉన్నాయండి. పోర్టులు, ఈ ఈ దఫాలోనే పోర్ట్లన్నీ కూడా ఒక రూపు ఆపరేషనలైజేషన్ అవుతాయి. టూరిజంకి అద్భుతమైనటువంటి పొటెన్షియాలిటీ ఉంది. దీంతోపాటు రాజధాని దగ్గర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, సో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అమరావతి దగ్గర వస్తున్నాయి. అమరావతికి మౌలిక సౌకర్యాల కోసం కేంద్రం ఓఆర్ఆర్ ఒక్కదానికే డబ్బులు దాదాపు 30,000 కోట్ల రూపాయలు సమకూర్చబోతూ ఉంది. ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇవాళ ఖచ్చితంగా ఆంధ్ర మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్. కాకపోతే ఇవన్నీ మొత్తం మెటీరియలైజ్ అయ్యి ఫలితాలు రావటానికి కొద్దిగా టైం పడుతుంది. నేను అనుకుంటున్నా 5 సంవత్సరాల్లో కనపడినా 10 సంవత్సరాలకు కానీ దీని రూపురేఖలన్నీ, దీని ఫలితాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రావు, రాష్ట్రానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా. కాకపోతే ఈ లోపల ఆందోళనకరంగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకవైపు పెట్టుబడుల ప్రవాహం వస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా ఉంటే, రెండో వైపు ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు. 11 లక్షల కోట్లకు పైగా అప్పులు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి, ఆ సైజుకి ఇది చాలా ఎక్కువ. అలవి మాలిన భారం.
నేను చెప్పింది బడ్జెట్ ఆఫ్ బడ్జెట్ కూడా కలుపుకొని. అట్లనే ఫిక్సడ్ డిఫిసిట్ కూడా తగ్గట్లేదు, 4.21% ఉందని చెప్తున్నారు. అసలు వడ్డీ చెల్లింపులకే 20% మొత్తం రెవెన్యూలో పోతుంది. రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గానే ఇంకా మిగిలిపోయింది. ఎందుకనంటే ఇది గుడ్ గవర్నెన్స్ మోడల్ కాదు. 2014లో ఈ పరిస్థితి అని చెప్పుకోటే అర్థం ఉంది. 2026లో కూడా అదే మాట చెప్తే జనం నమ్మరు. జనం సంగతి పక్కన పెట్టండి. అసలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి, మంచి గవర్నెన్స్ ఇస్తాడనుకున్నటువంటి వ్యక్తి, ఇది అంతగా వినటానికి గుడ్ ఆప్టిక్స్ కాదు. ఎందుకంటే మీరు చూడండి, ఇవాళ దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్స్లో ఆంధ్రాతో పాటు ఉత్తరప్రదేశ్ ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఆంధ్రా కన్నా దారుణం కదా, బీమారు రాష్ట్రం అది. అటువంటి బీమారు రాష్ట్రం ఇవాళ అంగలేస్తూ ముందుకెళ్తా ఉంది. మనం హైవేల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ వేల గురించి మాట్లాడుతున్నారు. మనం ఎయిర్పోర్ట్లు అనుమతి దశలో ఉంటే వాళ్ళు 16 ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ కట్టేసుకున్నారు. మనం మెట్రోలు ఎలా ముందుకెళ్ళాలి 2 నగరాలను ఆలోచిస్తుంటే ఇప్పటికే 6 నగరాల్లో మెట్రోలు కట్టుకున్నారు. అంటే మీరు అనొచ్చు ఇదంతా ఏదో యోగి ఆదిత్యనాథ్కి మోడీ మొత్తం కేంద్రం డబ్బులన్నీ దోచిపెడుతున్నాడని. ఇది వాస్తవం కాదు. గుజరాత్ విషయంలో ఎట్లయితే వాస్తవం కాదో ఉత్తరప్రదేశ్ విషయంలో కూడా వాస్తవం కాదు. సొంత ఆదాయ వనరుల్ని యోగి ఆదిత్యనాథ్ అద్భుతంగా అభివృద్ధి చేశాడు. సగానికి పైగా సొంత వనరులు ఎక్కడ మీకు. సో దాంతో ఏమైపోయింది, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అది. వాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి, అభివృద్ధికి మౌలిక సౌకర్యాలకి ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి. చాలామందికి తెలియదండి, ఎక్స్ప్రెస్ వేలన్నీ కేంద్రం నిర్మించట్లే. అక్కడ ఏదో ఎన్సీఆర్లో భాగంగా ఉన్నటువంటి నోయిడాలో ఎప్పుడో వేశారు యోగి రాకముందే. తర్వాత ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మీరు అందుకనే ఏంటంటే ఇదేదో కేంద్రంతో నడుస్తుంది అనుకుంటే ఎప్పుడు నడవండి, అది గుర్తుపెట్టి. బీహార్కి ఇస్తున్న డబ్బులు కేంద్రం యూపీకి కూడా ఇవ్వట్లేదు. మరి అక్కడ ఏమైనా అభివృద్ధి అవుతుందా? సో దాన్ని బట్టి ఉండదు. మన పాలనా మోడల్, గవర్నెన్స్ మోడల్ని బట్టి ఉంటుంది. ఆయన ఓన్ రెవెన్యూస్ డెవలప్ చేసుకున్నాడు బాగా, ఇది కారణం. అదే రెండోది ఇంకొకటి మోడల్లో ఇంకొక ప్రధానమైన ముఖ్యమైన విషయం అంటే అన్ని అలివి మాలిన సంక్షేమ పథకాలు తీసుకోవాలి. సంక్షేమం కావాలి, ఎవరూ వద్దనరు, కానీ నీ ఆర్థిక స్థితి దానికి దోహదం చేయాలి. కాబట్టి అందుకనే రెవెన్యూ సర్ప్లస్ ఎట్లయింది, అది నీకు నీ ఫైనాన్షియల్ పొజిషన్కు లోబడే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి యోగి ఆదిత్యనాథ్ దగ్గర. ఇంకా మిగులుతుంది కాబట్టే అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టగలుగుతున్నాడు. ఎవరు ఊహించని పద్ధతిలో జరుగుతూ ఉంది. మరి మీరు అనొచ్చు ఆంధ్రాలో మరి పరిస్థితి ఏంటంటే, గెలవాలి అంటే జగన్ను తట్టుకొని చంద్రబాబు నాయుడుకి ఆయన ఇటువంటి హామీలు ఇవ్వకపోతే గెలవలేడు. నేను ఆ రాజకీయంలోకి వెళ్ళట్లా. కానీ ఈ మోడల్ అయితే మంచిది కాదు, ఇది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఇవాళ పంజాబ్, కేరళ, ఆంధ్ర ఈ 3 ఆర్బీఐ నివేదిక ప్రకారంగా అట్టడుకున అత్యధిక అప్పులు, డెట్ టు జీడిపి రేషియో చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇవి. మనం ఇప్పుడైనా సరే జాగ్రత్త పడి ఖర్చు పొదుపు చేయకపోతే, మీరు అభివృద్ధికి ఖర్చు పెట్టండి, సంక్షేమానికి ఒక హద్దు పెట్టుకోకపోయేటట్టయితే మాత్రం మీకు ఎన్ని పెట్టుబడుల ప్రవాహం వచ్చినా ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే మాత్రం మిశ్రమ ఫలితాలే వస్తాయి. అది మాత్రం మర్చిపోవద్దు అది. కాబట్టి ఈ ధోరణి ఆంధ్రాలో మార్చుకుంటే నిజంగానే అది మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ అవుతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.